డాక్టర్ గారు మళ్ళీ ఏదైనా ప్రమాదమా? పర్వాలేదమ్మా. 2 ప్రమాదాల మధ్య గడిపిన జీవితాన్ని ఎవరో బలవంతంగా జ్ఞాపకం చేసినట్టుంది. అందుకని మనసులో తీవ్రమైన సంఘర్షణ జరుగుతుంది. పరిస్థితి వెనకంత ప్రమాదంగా లేదమ్మా. మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఇంకా ఇక్కడే ఉన్నావా? సిగ్గుమాలిందన ఆట అట్లా గెలవటానికి నీకు అర్హత కూడా ఉందా? దిక్కు ముక్కు లేకుండా నడిబజార్లో ఉండదాన్ని తీసుకొచ్చి తలదాచుకోవడానికి ఇంత చోటిచ్చిన అరుణమ్మకి అన్యాయం చేస్తావా? తాత, నేనే పాపం ఎరగను. లేకపోతే ఆయన గదిలో అర్ధరాత్రి పూట నీకేం పని? నీ గుణం ఇటువంటిది కనుక ఆ మొగుడు నిన్ను వదిలిపెట్టిపోయా. నిజం తెలిస్తే నువ్వింత నిర్దాక్షిణ్యంగా మాట్లాడు. ఏమిటా నిజం? ఆయన భర్త మా ఊళ్ళో 10 మంది పెద్దలేదుట ఈ మంగళసూత్రాన్ని అగ్ని సాక్షిగా ఆయనే కట్టారు. మీ దేవుడు? రామాపురం. రామాపురమా? నువ్వెవరమ్మాయి? దుర్గమ్మ గారి కూతురు. దుర్గమ్మ కూతురు? అవును, రాణి నా కూతురే. అమ్మా రాణి. దుర్గమ్మ? దుర్గమ్మ? అవును సుబ్బయ్య. ఏ ఆశ్చర్యపడుతున్నావా? అమ్మా, నీకు సుబ్బయ్య తాత తెలుసా? అవునమ్మా. అవును, అల్లుడు గారు జాడేమైనా తెలిసిందా? తెలిసిందమ్మా. ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఇక్కడ? అవునమ్మా. కానీ నీ అల్లుడుగా మాత్రం కాదు, ఈ ఇంటి యజమానురాలు అరుణమ్మకు కాబోయే భర్తగా ఉంటున్నారు. ఏమిటి? భార్యవు నువ్వు బ్రతికుండగా మళ్ళీ పెళ్ళా? నేను బ్రతికున్నట్టు ఆయన గుర్తిస్తే కదమ్మా. నన్ను గాని బాబుని గాని ఎప్పుడు ఎరగనట్టే ప్రవర్తిస్తున్నారు. ఆయన ఎందుకు ఇలా మారిపోయారో నాకు అర్థం కావడం లేదమ్మా. డబ్బమ్మా, డబ్బును దాని వల్ల పడ్డాడు, నిన్ను దగా చేస్తున్నాడు. డబ్బున్నది కదా అని ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారేమో. న్యాయానికి ధర్మానికి గొప్ప బీద తేడా లేవు. వాళ్ళు ఎక్కడున్నారో చూపించి వాళ్ళంతా తేల్చేస్తాను. దుర్గమ్మ ఆగు. ఆగవలసిన సందర్భం కాదు సుబ్బయ్య. నా కూతురు కాపురంలో చిచ్చు పెట్టిందని ఏం చేసినా పాపం లేదు. తొందరపడకు దుర్గమ్మ. ఇది తొందరపాటు కాదు, ఇది దిద్దుబాటు. నా కూతురు కాపురం నిలబెట్టుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. రారాణి. చాలేవమ్మా, కన్ను నీదే వేలు నీది. ఓ కూతురు కోసం ఇంకో కూతురు మీద పగబడతావా? సుబ్బయ్య, ఏమిటి తాత నువ్వు చెప్పేది? అరుణా? అవునమ్మా, నీ చెల్లెలు స్వయాన నీ తోడబుట్టిన చెల్లెలు. నిజమా అమ్మా? నిజమమ్మా. ఇన్నాళ్ళు కడుపులో దాచుకున్న రహస్యం ఇప్పుడు బయట పెట్టక తప్పలేదు. 22 ఏళ్ల కిందట మీ చెల్లెలు పుట్టినప్పుడు మా అయ్యగారి భార్యను కూడా ఆసుపత్రిలో చేర్చారు. పురిట్లోనే బిడ్డ పోయింది. ఆ సంగతి తల్లికి తెలియదు. తెలిస్తే పెద్ద ప్రాణానికే ముప్పని డాక్టర్లు చెప్పారు. అమ్మగారి ప్రాణం నిలబెట్టుకోవటానికి మీ అమ్మనో నాన్ననో ప్రార్థించారు. మీ చెల్లెల్నిచ్చి ప్రాణదానం చేశారు. దానం కాదమ్మా, అమ్ముకున్నాం. పెద్ద బిడ్డనే పోషించలేని పేదవాళ్ళం రెండో బిడ్డ ఎలాగా అనుకుంటున్న స్థితిలో ఈయనొచ్చి అడిగారు. ఎవరికో ఎందుకో కూడా తెలుసుకోకుండా మీ నాన్నగారు ఇచ్చేశారు. అంతేకాదు, ఎప్పుడు ఎక్కడ ఈ బిడ్డ సంగతి ఎత్తద్దని నా చేత ప్రమాణం కూడా చేయించుకున్నారు. విధి మా జీవితాలతో ఎంత విపరీత నాటకం ఆడుతోందమ్మా. ఒకే తల్లి కడుపున పుట్టి ఒకే వ్యక్తిని ప్రేమించమని మాలో మాకే పోటుతోందమ్మా. అయినా ఆ భగవంతుడు కూడా మమతల్ని మరిపించలేడమ్మా. అందుకే నేనెవరో తెలియకుండానే నా చెల్లెలు నాకు ఆశ్రయం ఇచ్చింది. నా బిడ్డను తన బిడ్డలా చూసుకుంది. అమ్మా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా. పదమ్మా. రాణి, వెళ్ళిపోతావా తల్లి? అవును తాత, ఏ అక్కైనా చెల్లెలి సుఖాన్నే కోరుకుంటుంది. నాకు తల్లి ఉంది, బిడ్డున్నాడు. అరుణకి ఎవ్వరూ లేరు. కనీసం ఆయన కూడా లేకపోతే తన బ్రతుకు దుర్భరం అయిపోతుంది. నిజానికి ఆయన చెల్లెలకు చెందవలసిన వారి. పదమ్మా. ఎందుకైనా మంచి మీరంతా రెడీగా ఉండండి. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? పదమ్మా. రాణి, అరుణను ఒక్కసారి చూడాలనుందమ్మా. ఎలాగైనా చూసి వెళ్దాం. నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెంటనే వెళ్ళిపోవాలి. రామ్మా. రావడం వెళ్ళడం నీ ఇష్టమేనా? శేఖర్, ఏమిటి? ఏమిటా? ఈ రాణి అశోక్ వెళ్ళాం. ఈ బిడ్డ వాడి బిడ్డే. ఏమే చెప్పు, వాడు నీ మొగుడన్న సంగతి అరుణకు చెప్పు. కాదు,
నాకేమీ కాదు. క్షణం క్రితం నువ్వే అన్నావు, నా చెవులారా నేను విన్నాను. మీరు విన్నది పొరపాటు కావచ్చు. అయితే ఈ బిడ్డను ఎవరికన్నా? ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. వాడు కట్టిన తాళి నీ మెళ్ళనే ఉందిగా, దాని మీద ప్రమాణం చేసి చెప్పు. మాట్లాడవే, చెప్పు. ఇలా అడిగితే ఎందుకు చెప్తుంది? మనిషివా పశువా? అరుణ, నీ అక్క మీద చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటా ఉంటామ్మా. ఏమిటి వాడు? అక్కెవరు, చెల్లెలెవరు? నిజమే బాబు గారు. అరుణమ్మ, వాణి నీ అక్కేనమ్మా. ఈవిడే మీ అమ్మగారు. అమ్మా అరుణ, బాబు, ఈయన మీ నాన్న? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు బాబు, మళ్ళీ చెప్పు, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. వీడు పుట్టిన దగ్గర నుంచి అన్ని కల్పిస్తున్నాయి. రే బాబు, ఈ అమ్మకి సిగ్గేస్తున్నట్రా? అవును. కావాలంటే రేపు వెళ్ళచ్చు బాబు. అవును. బాబు, నీ బాబు, నీ బాబే, నీ బాబే. బాబు, బాబు, బాబు. అమ్మా, అమ్మా, నేను తల్లి తోడు లేని నిర్భాగ్యురాలని అనుకున్నాను. పురిట్లోనే తల్లిని పొట్టన పెట్టుకున్న పాపిష్టిదాన్ని అనుకున్నాను. కన్న తల్లిని అమ్మా అని పిలిచే అదృష్టానికి నోచుకోలేదని ఇన్నాళ్ళు కూలిపోయానమ్మా, కూలిపోయాను. ఇవాళతో నా కొరతలన్నీ తీరిపోయినాయమ్మా, తీరిపోయినాయి. అన్నా, వీళ్ళ కట్టుకోదాం నమ్మకం. నా మాట విని వీళ్ళను వారిని అందరూ ఇంట్లోంచి వెళ్ళగొట్టు. రేపే మనం పెళ్లి చేసుకుందాం. శేఖర్, రేపేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు రేపు పొద్దుట్లోగా మర్యాదగా ఇల్లు విడిచి వెళ్తే సరే సరే, లేదా నేనే పంపించవలసి వస్తుంది. వెళితే ఒంటరిగా వెళ్ళను, నిన్ను తీసుకుని మరీ వెళ్తాను. నిన్ను పెళ్లి ఆడి నిన్ను నీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటా. రాణి, రాణి.
అశోక్, దీనికంతటికీ కారణం నువ్వురా. మీ అందరినీ సర్వనాశనం చేస్తాం. అక్క, మీరెవ్వరూ కంట తెడి పెట్టకూడదు. నాకు కూడా తల్లి తోబుట్టు ఉన్నారని తెలుసుకున్న ఈ సంతోష సమయంలో మీ అందరి చేతుల మీదుగా వెళ్ళిపోవడం నా అదృష్టం. చెల్లి, అలా అనకమ్మా. ఊరుకోక్క, ఊరుకో. నీకు జ్ఞాపకం ఉందా? ఎంత డబ్బు ఖర్చైనా, ఎంత శ్రమైనా నీ భర్తను నీకు వెతికి తీసుకొచ్చి అప్పచెప్తానని మాటిచ్చాను. ఈనాడు ఆ మాట నిలుపుకోగలిగాను. ఇంతకంటే వేరే అదృష్టం నాకు ఇంకేం కావాలక్క. అశోక్, నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావు కదూ. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నీకు మా అక్క రూపంలో నే రోజు కనిపిస్తూనే ఉంటాను. అవును అశోక్, మీది పవిత్ర బంధం. ఈ బంధాన్ని దేవుడు కూడా విడతీయలేడు. దేవుడు కూడా